ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు? అది ఏం లేదు మావయ్య, మీకేం కాలేదు కదా? అది చాలు. నీకేదో పీడకల వచ్చినట్టుందమ్మా. ఉండు, ఇంట్లో బాబా విభూదుంది, తీసుకుని వస్తాను. ఉండు తల్లి. అమ్మా, మంచినీళ్ళు తాగుతావా? తీసుకొస్తాను. ఏమ్మా, ఆ పీడకల దక్ష గురించేనా? మావయ్య, అది ఆ దక్ష మిమ్మల్ని ఏం లేదులేండి, ఏం లేదు. దక్ష మమ్మల్ని చంపేసినట్టుగా కలొచ్చిందా అమ్మా? ఏంటమ్మా ఇది? నువ్వుండగా మాకేమవుతుంది? నిజం చెప్పాలంటే నువ్వున్నావన్న ధైర్యంతోనే మేమందరం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. నువ్వే భయపడితే ఎలా అమ్మా? నువ్వంత భయపడ్డానికి ఏమీ లేదొద్దునా. ఇప్పుడు దక్ష అంత సాహసం చేయదు, ఎందుకంటే తనిప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చింది. పగ ప్రతీకారాలతో రగిలిపోయేవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు రఘు. మన జాగ్రత్తలో మనం ఉండి తీరాల్సిందే. అమ్మా, ఇదిగో శ్రీపాద శ్రీవల్లభుడు ఏమన్నాడో తెలుసా? ఇలాంటి పీడకలల వల్లే మన కర్మలు సగం కరిగిపోతాయంట. ఇది కూడా ఒకందుకు మంచిదే. కళ్ళు మూసుకో, ఇక ప్రశాంతంగా పడుకోమ్మా, ఏం కాదు. అమ్మా, మంచినీళ్ళు తాగమ్మా. దారిన పోయే దరిద్రాన్ని నెత్తినేసుకోవడం అంటే ఇదే. రోడ్డు మీద పోతున్న దాన్ని పిలిచి ఇంట్లో చోటిచ్చారు. డబ్బులు ఎక్కువగా ఉన్నట్టు అప్పు చేసి మరీ పెళ్లి చేశారు. ఆవిడేమో మొదటి రాత్రే మొగుడిని చంపబోయింది. అత్తగారు జైలు పంపించారు, ఈవిడగారు బెయిల్ మీద వచ్చారు. ఇప్పుడు ఇంటి బయట రామాయణం, ఇంట్లో మహాభారతం. అవసరమైదంతా? తమరు కాస్త నోరు మూసుకొని దయచేస్తే జరగాల్సినవన్నీ సక్రమంగా జరుగుతాయి. వెళ్ళండి. ఈ డైలాగ్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా. వచ్చేసిందిగా. ఇక మీరు కానివ్వండి. గీత, అమ్మ బాబా విభూతి పెట్టింది కదా, నీకేం కాదు. నువ్వు పడుకో అమ్మా. రేపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, పడుకో. అలాగే అత్తయ్య. గుడ్ నైట్ అదే. అంజలి, అమ్మ జాగ్రత్త. పదన్నా రామ్మా. హాయిగా పడుకోమ్మా. అమ్మా, నీకేం కాదమ్మా, నీకేం కానివ్వను. నేనున్నాను కదమ్మా, జాగ్రత్తగా చూసుకుంటాను. రే మావా, ఎవర్రా అది? ఎవర్రా పిల్ల ఇంటి బయట పడుకుందేంటి? బహుశా ఈ ఇంటికి సంబంధించిన పిల్ల అయ్యి ఉండదురా. అంతేనంటావా? లేకపోతే ఇలా బయట ఎందుకు పడుకుంటుందిరా? ఏది ఏమైనా మావా, ఫిగర్ మాత్రం కత్తిలా ఉందిరా. రేయ్, పద పద. మావా,
ఇలాంటి పిల్లని ఏం చేయలేకపోయినా కనీసం ముద్దైనా పెట్టుకోవాలిరా. పెట్టుకో మావా. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేద్దాం. అంతే అంటావా? నువ్వు కుమ్మే మావా. వీడియో తీస్తారా మీరు? వీడియో తీస్తావరా నువ్వు? ఒంటరిగా ఆడపిల్ల కనపడితే కంట్రోల్ తప్పుతారా? అంత కావాలతో ఉన్నారా? ఏంట్రా? వదిలేదక్కా. వదిలేదు. ఇలా కాదురా. పారిపోతాం. మిమ్మల్ని వాడు చంపకుండా వదిలేదంట. ఆడపిల్లంటే చూస్తారంట మీకు? ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించారో చంపేస్తాను. భయపడకు దక్ష. ఈ ఇంటి దగ్గర ఉన్నంత కాలం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నాకేమైతే మీకెందుకక్క? ఇంటి బయట ఉన్నాను. ఇలా ఎంతకాలం కాపాడగలరు? సరే, నువ్వు లోపలికి రావచ్చు. గుడ్. చెప్పింది చెప్పినట్టు చేశారు. అందుకే అడిగిన దానికంటే ఎక్కువిస్తున్నాను. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పదకరా. రఘు, కాఫీ. అత్తయ్య. పూర్ణిమ. అమ్మమ్మ, కాఫీ. మావయ్య, కాఫీ తీసుకోండి. అమ్మా అంజలి, లే. ఇప్పటికే చాలా పొద్దు పొడిచింది. లేచావా? లేస్తున్నా అమ్మా. అమ్మా గీత, కాఫీ కప్పుతో ఎక్కడికమ్మా వెళుతున్నావు? కాఫీ ఇవ్వడానికి మావయ్య. బయట ఎవరున్నారమ్మా? దక్ష. అదేంటమ్మా, తన గురించి పట్టించుకోవద్దని కదా అనుకున్నది, మళ్ళీ ఇదేంటి? రాత్రే కదమ్మా తన గురించి అంత భయపడ్డావు. పీడకల కూడా వచ్చింది అన్నావు. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చి చెప్తాను. వదినా, మీరేది చేసినా ఆలోచించే చేస్తారు. మా అందరికీ ఆ నమ్మకం ఉంది. కానీ ఇంకొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అన్నీ ఆలోచించే చేస్తున్నాను. దయచేసి నా మీద నమ్మకం ఉంచండి. అమ్మా గీత, నువ్వెలా చేయటం నాకేమాత్రం ఇష్టం లేదమ్మా. అందులో ఆ దక్ష. ఏంటి తాతయ్య? ఇంతకీ ఎవరి మంత్రం పనిచేసినట్టు? రాత్రి గదిలో అంజలి మంత్రం పనిచేసిందా? తెల్లారగట్ల రోడ్డు మీద దక్ష మంత్రం పనిచేసిందా? మావయ్య, మీ మాట కాదని వెళుతున్నందుకు క్షమించండి. దక్ష వయసులో ఉన్న పిల్ల, మన ఇంటికి సంబంధించిన పిల్ల. తను రాత్రిపూట అలా ఒంటరిగా బయట పడుకోవడం అంత మంచిది కాదు. క్షేమం అంతకన్నా కాదు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అమ్మా అంజలి, వెళ్ళి బ్రష్ చేసుకునిరా.
పాలు రెడీగా ఉన్నాయి, వెళ్ళమ్మా. అలాగే అమ్మా. ఒరే రఘు, అంజలిని తీసుకెళ్ళు. అమ్మా గీత,